వెల్కమ్ టు విజిల్. జగన్ జమానాలో మద్యం విధానం భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగని అసాధారణమైన బరితెగింపును ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్పష్టంగా చూశారు. నాటి మద్యం పాలసీలో 2019లో 17,473 కోట్లు, 2020లో 17,890 కోట్లు, 2021లో 21,432 కోట్లు, 2022లో 23,785 కోట్లు, 2023 ఏప్రిల్ నుంచి జనవరి వరకు 20,964 కోట్ల వసూళ్లు జగన్ సర్కార్ చూపించింది. సుమారు 1,00,000 కోట్ల మద్యం సొమ్ముకు క్యాష్ని రాజమార్గంగా ఎంచుకున్నారు. ఒక సగటు భారతీయుడు 2 లక్షల రూపాయల నగదుకు మించి ప్రయాణం చేయడానికి వీల్లేదు. మరి లక్షల కోట్ల నగదు రవాణాకు సహకరించిన కేంద్ర సంస్థలైన ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ ఎందుకు కళ్ళు మూసుకున్నాయి? ఈ తంతును గంగిరెద్దుల్లాగా తలలు ఊపి సహకరించిన అధికారులు ఎవరు? కరోనా కాలంలో సైతం డిజిటల్ పేమెంట్స్ను పక్కన పెట్టి ఓన్లీ క్యాష్, అదొక కుంభకోణం అయితే, జాతీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను పక్కన పెట్టేసి జే బ్రాండ్స్ తీసుకొచ్చిన కారణంగా చల్లారిపోయిన సంసారాలు ఎన్నో. ఇప్పటికీ లెక్క తెలియదు. తాగుడు అనే ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు నడపటానికి మద్యం ఆదాయమే దిక్కు, నాన్న బుడ్డి, అమ్మ తడి, అక్క ఒడి అన్ని ఉచిత పథకాలకు మద్యం సొమ్మే ప్రధాన ఆర్థిక వనరు. అటువంటి మద్యాన్ని కల్తీ చేసి మరి రక్తపు కూడు పోగేసుకునే వాళ్లను ఏమని పిలుద్దాం? నాటి మద్యం కుంభకోణంలో నిందితులు అరెస్ట్ అయ్యి ఓచలు లెక్క పెడుతున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళంతా పాత్రదారులే. మరి అసలు సూత్రధారులు ఎవరు? మద్యం కుంభకోణం మూల విరాట్ను తాకే పరిస్థితి ఉందా? అసలు కనీసం ప్రాథమిక విచారణకైనా అవకాశం ఉందా? మద్యం కేసులో మనీ ట్రయల్ నిరూపించటం చిన్న విషయమేమి కాదు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రజలందరికీ తెలుసు. కానీ కోర్టుల ముందు కేసులు నిలబడాలంటే కోర్టులకు కావాల్సింది సాక్ష్యాధారాలు. ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ సత్య శోధనలో అసలు క్రిమినల్స్ను తాకుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు మద్యం వసూళ్లు 23,988 కోట్లుగా పేర్కొందంటే జగన్ ఏలుబడిలో కంటే ఏకంగా 14.5% అధికం. మన క్యాష్ పార్టీ జగనన్న జమానాల్లో ఆ 14.5% మంది తాగుడు ఎందుకు దూరంగా ఉన్నారు? ఒక్కసారే 14.5% శాతం పెరగటం అంటే దట్ ఈజ్ క్యాష్ కహాని. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి మద్యం ఆదాయం 35,000 కోట్ల లక్ష్యంగా పనిచేస్తుంది. తాగితేనే పథకాలు, తాగకపోతే ప్రభుత్వాలు కుప్పగూలిపోతాయి. సో ప్లీజ్ రెస్పెక్టెడ్ ట్యాక్స్ పేయర్స్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎక్సైజ్ శాఖలో ముడుపుల బంధం ఏ విధంగా ఉందో చూద్దాం. ఊరూరా బెల్ట్ షాపులు పెట్టుకోండి, ఎంఆర్పీపై అదనంగా అమ్ముకోండి, నెల నెల ముడుపులు ఇవ్వండి. మద్యం షాపుల నుంచి ఎక్సైజ్ అధికారులకు ఏటా ముడుపులుగా అందుతున్న మొత్తం విలువ 300 కోట్లకు పైమాటేనని కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రిక రిపోర్ట్ చేసింది. ఇవి కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లకు నెలవారీ లంచాలుగా కోటాను కోట్ల సొమ్ముల వ్యవస్థీకృత నేరమయ సామ్రాజ్యానికి అడ్డా ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ శాఖలో ఉన్నత స్థాయిలో కొందరు అధికారులు తమ తరపున లంచాలు వసూలు చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల్ని నియమించుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పలువురు అధికారులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారంట. మద్యం దుకాణదారుల నుంచి ఎక్సైజ్ అధికారులకు నెలవారీ మామూళ్ల వ్యవహారం బహిరంగ రహస్యమే. ఈ శాఖలో కొందరు అధికారుల అవినీతి అనకొండలు. 100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారు. గతంలో ఒక మద్యం డిపో మేనేజర్ భార్య బంగారంతో చేసిన చెప్పులు ధరించారంటే ఏ స్థాయిలో పాపపు సొమ్ము వచ్చి పడుతుందో అర్థం చేసుకోండి. ఏసీబీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడరు. రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలు ఉన్నాయి. మెజారిటీ మద్యం దుకాణాల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక నాయకులకు 20-30% వాటాలు లేదా నెల నెల చదివింపులు. మద్యం సిండికేట్లో ప్రజాప్రతినిధులు, ఎక్సైజు, పోలీసు అధికార యంత్రాంగం కలిసి చేస్తున్న వ్యవస్థీకృత విధానంలో భాగస్వామ్యంగా వర్ధిల్లుతుంది. కొద్ది రోజుల క్రితం కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం కలకలం రేపింది. చిత్తూరు నుంచి ఎన్టీఆర్ జిల్లాకు పాకిన కల్తీ మద్యం కేసులో
మాజీ మంత్రి జోగి రమేష్ నెల్లూరు జైల్లో ఉత్సాహంగా ఉన్నారని వైసీపీ నాయకులు మీడియాకు తెలియజేస్తున్నారు. ఇక్కడ నా దగ్గర 2 బాటిల్స్లో ఒకటి ఒరిజినల్, రెండవది కల్తీ. చూడటానికి ఏ మాత్రం తేడా లేకుండా ఉన్న లేబులింగ్, బాటిల్ నుంచి మూత వరకు అచ్చుగుద్దినట్టు దింపేశారు. సాధారణంగా కల్తీ మద్యం అంటే ప్రైవేటు వ్యక్తులు నడిపే మద్యం దుకాణాల్లో ప్రభుత్వ డిపో నుంచి వచ్చిన మద్యం కాకుండా జోగి రమేష్ లాంటి హార్డ్ కోర్ నేర ప్రవృత్తి సామ్రాజ్యంలో తయారైన కల్తీ మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులు నడిపించే మద్యం దుకాణాల్లో పెట్టి అమ్మకాలు సాగిస్తారు అనుకుంటాం. ఈ విధానాన్ని కూడా ఎత్తేసి జగన్ ప్రభుత్వం నేరుగా జే బ్రాండ్స్తో ప్రజలపై విషం చిమ్మింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. కల్తీ మద్యం జరగాల్సి వస్తే మద్యం దుకాణదారుడితో కల్తీ మద్యం తయారీదారుడు కుమ్మక్కే అమ్మకాలు సాగిస్తున్నాడంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. శాఖాపరంగా దుకాణంపై దాడులు చేస్తే బాటిల్పై ముద్రించిన క్యూఆర్ కోడ్ ఆధారంగా ఒరిజినలా కల్తీయా తేల్చేయచ్చు. నెలవారీ షాపు ఇండెంట్ను బట్టి కూడా అధికారులు పసిగట్టడానికి వీలు పడుతుంది. అసలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం డిపో నుంచే కల్తీ లిక్కర్ షాపులకి వచ్చే పరిస్థితి తీవ్రతను ఎలా అంచనా వేయగలం? ఇక్కడ అదే జరిగింది. ఇది ఒరిజినల్, ఇది కల్తీ. ఈ 2 ప్రభుత్వ మద్యం డిపో నుంచే షాపులకు వచ్చాయి. కల్తీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు కనుసన్నల్లో ఇబ్రహీంపట్నంలో నడిచే ఏఎన్ఆర్ బార్లో, విజయవాడలో శ్రీనివాస వైన్స్ పేరుతో ఓ షాపు ద్వారా కల్తీ మద్యం దందా గుట్టు రట్టయింది. ఒక మద్యం లైసెన్స్ షాపు యజమాని ఈ బ్రాండ్ కావాలి అని డిపోకి ఇండెంట్ పెట్టుకున్నాడు. డిపో నుంచి ఆ షాపుకు సరుకు వచ్చింది. బాటిల్ని స్కాన్ చేస్తే శ్రీనివాస వైన్స్కు సప్లై చేసిన బాటిల్గా కనిపిస్తుంది. ఇక్కడ 2 ఘోరాలు మనం గమనించాలి. మీరే మద్యం దుకాణదారుడు, ఫలానా బ్రాండ్ కావాలని ప్రభుత్వ డిపోకి ఆర్డర్ పెట్టుకున్నారు. ఆర్డర్తో పాటు పూర్తి పేమెంట్ వివరాలు డిపోకు పంపిస్తేనే డిపో నుంచి సరుకు నేరుగా మీ షాప్కి వస్తుంది. ఇక్కడ మీ షాపుకు వచ్చింది వేరే పేరు, శ్రీనివాస వైన్స్ ఇండెంట్ పేరుతో మీ షాపులోకి ప్రత్యక్షమైంది. మొదటి తప్పు. రెండో తప్పు, అది కల్తీ మద్యం. 3, ప్రభుత్వ డిపో మీకు ఒక్క బాటిల్ కూడా అప్పుగా ఇవ్వదు, కానీ మీ షాపు లక్షల్లో బకాయిలు ఉన్నట్లు డిపో సాఫ్ట్వేర్లో చూపిస్తుంది. ఎక్సైజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవడానికి ప్రధాన కారణం ఏంటి? జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ స్థానంలో వైసీపీ సాఫ్ట్వేర్ వచ్చి కూర్చుంది. 5 సంవత్సరాల పాలిగాడి ఏలుబడిలో డేలైట్ మద్యం దోపిడీ విధానం కళ్ళారా చూసి కళ్ళు కుట్టిన అధికారులు కూటమి ప్రభుత్వంలో ఈ తరహా నేరాలకు పాల్పడి వ్యవస్థలను విధ్వంసం అంచుకు చేర్చారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఎక్కడ తప్పు జరుగుతుందో కనిపెట్టి కట్టడి చేసి మద్యం ప్రియుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే.